హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మీకు కట్ వర్క్ డిజైన్ 3 లేయర్స్ హ్యాండ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం హ్యాండ్ లైనింగ్ని ఇలా కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ని మాత్రమే కట్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ని తర్వాత కట్ చేసుకోవాలి. దీని చివరికి ఇలా రౌండ్ ఎంత ఉందో మనం అంత సరిపోయేట్టు డబల్ లేయర్లో ఈ కానిస్ దీన్ని బక్రం పీస్ని తీసుకొని ఈ బక్రం పీస్ని దాదాపుగా ఒక 3 ఇంచెస్ అలా తీసుకోవాలి. కిందకి ఒక 1/2 ఇంచుకి ఒక లైన్ వేసుకొని మళ్ళీ 1/2 ఇంచు వేసుకోవాలి. ఈ 1/2 ఇంచులోనే ఇలా క్యాప్, ఇలా మనం ఏదన్నా ఒకటి రౌండ్ షేప్ తీసుకున్నప్పుడు అది 1.5 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. చూడండి, 1.5 ఇంచ్ ఉంది కదా, చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా సర్కిల్స్ గీసుకోవాలి. చూడండి, చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఈ మన 1/2 ఇంచ్ గీసుకున్నాం కదా, దాంట్లోనే ఇలా సర్కిల్స్ వేసుకోవాలి. ఇలా సర్కిల్స్ వేసుకుంటూ పోతే మనకి ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలానే ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ షేప్స్ వచ్చాయి, ఈ షేప్ వచ్చింది కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు. చూడండి, ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ని మనం ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పట్టుకొని మెల్లిగా దీన్ని ఇలా పట్టుకొని దీన్ని ఈ షేప్ మనం డ్రా చేసుకున్నాం కదా, దీన్ని ఇలా మెల్లిగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా వస్తుంది. చూడండి, ఓ షేప్, ఈ కర్వ్ షేప్ ఇలా వస్తుంది కదా, దీన్ని మెల్లిగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా లైనింగ్ క్లాత్ పైన ఈ బక్రం పీస్ని ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి, లేకుంటే ఐరన్ చేసేసుకోవాలి. మీ కంఫర్ట్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇలా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయింట్ వేసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. దీనిపైన లైనింగ్ క్లాత్ పైనకు ఉండాలి. అప్పుడు దీన్ని మెల్లిగా స్టిచ్చెస్ ఈ షేప్కి ఈ కర్వ్ పైన ఈ బక్రం పీస్ పైన పడకుండా దీని సైడ్ నుండి స్టిచ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఈ షేప్ అనేది అవుట్ కాకుండా మెల్లిగా స్టిచ్ చేసుకోవాలి. ఇలానే కింద సెట్ చేసుకుంటూ మెల్లిగా ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని ఇలా మెల్లిగా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని మెల్లిగా ఇలా కట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ తప్పకుండా ఉంచుకోవాలి, ఎందుకంటే మనము కర్వ్ తీసినప్పుడు క్లాత్ ప్రాబ్లం అవుతుంది. దాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. చూడండి, ఇలా ఉంచుకొని దీనికి చిన్న ఇట్లా కాట్లు పెట్టేసుకోవాలి, టక్స్. ఈ టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు ఈ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీసుకుంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇక పైనకి వచ్చేసింది. చూడండి, ఇప్పుడు దీన్ని మెల్లిగా ఇలా ఒక ఫింగర్ పెట్టేసి ఇలా నొక్కి పట్టాలి. నొక్కి పట్టితే మనకి ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా కుట్టిన తర్వాత దీన్ని పైన కనేసి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ వస్తుంది కదా, అప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఒక హ్యాండ్కి మనం 3 లేయర్స్ అనుకున్నాం కదా, ప్రతి లేయర్కి ఒక బక్రం
మళ్ళీ లైనింగ్ క్లాత్ అయితే తప్పకుండా పడుతుంది. ఈ లైనింగ్ క్లాత్ దీనికి కొంచెం ఎక్కువ తీసుకోవడం మంచిగా ఉంటుంది, లేకపోతే మనకి క్లాత్ సరిపోదు. ఇప్పుడు దీనికి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దీనికి నేను సిల్వర్ క్లాత్తో కూడా మధ్యలో డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నప్పుడు మనం ఇలా దీన్ని కింద పెట్టేసుకొని దీనిపైనుండి ఈ క్లాత్ పెట్టుకొని మనం మెల్లిమెల్లిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఇంకొక లేయర్ రెడీ అవుతుంది మనకి. ఈ కరుసు దగ్గర కొంచెం జాగ్రత్తగా గుట్టుకోవాలి, అట్లయితేనే ఈ కరువు షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. స్లోగా వేసుకోవాలి ఇది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి నెమ్మదిగా. ఏ లేయర్కైనా సరే మనము కుట్టిన తర్వాత ఇలా మనం ఒక పావు ఇంచెస్ క్లాత్ ఉంచి మెల్లిగా దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం తొందరపడి స్పీడ్గా కట్ చేసామనుకో ఈ లేయర్ అనేది కట్ అయిపోతుంది, ప్లస్ మనకి షేప్ కూడా ఇంత నీట్గా రాదు. చూడండి, దీనికి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేటప్పుడు కుట్టు పైన పడకుండా జాగ్రత్తగా మెల్లిగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ ఇచ్చుకోవడం వల్ల మన కరువు షేప్ దగ్గర క్లాత్ అనేది పట్టేసినట్లు కాకుండా మంచిగా నీట్గా వస్తుంది, ఇట్లా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఫైనల్గా దీన్ని ఇలా చేసేసాక చూడండి, ఇలా మెల్లిమెల్లిగా ఈ కర్వ్ షేప్ని కొంచెం ఇట్లా వేలుతో నొక్కి పట్టినట్టు వేసామనుకో ఈ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల బక్రం పెట్టాం కదా, బక్రం పెట్టకపోతే ఈ షేప్ ఇంత నీట్గా రాదు, కొంచెం రిస్క్ ఉంటుంది, చాలా టైం పడుతుంది ఇది స్టిచ్చింగ్ చేయడానికి. ఇది ఒక హ్యాండ్ స్టిచ్ చేసి మనము ఈ హ్యాండ్ డిజైనే అనుకుంటున్నాం, కానీ హ్యాండ్ స్టిచ్ చేసి ఇవన్నీ చూపించేలోపు మనం ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకో మనకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, 2 లేయర్స్ మనకి ఫినిష్ అయిపోయాయి. ఇది దీనిపైన ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కూడా ఆ లేయర్ స్టిచ్ చేసుకోవడం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పల్చగా ఉంది కదా, దీంట్లో ఇట్లా బక్రం పీస్ కనిపిస్తుంది అనేసి దీన్ని ఉల్టా పెట్టి నేను స్టిచ్ చేస్తున్నా. చూసుకోండి, మనం మామూలుగా అయితే ఇలా పెట్టి స్టిచ్ చేయాలి ఈ కింద క్లాత్ లావుగా ఉన్నప్పుడు, కానీ ఇది మరీ పల్చగా ఉంది, ఈ వైట్ కనబడుతుంది అనేసి నేను దీన్ని ఉల్టా పెట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఉల్టా వేసిన తర్వాత మన కర్వ్ డిజైన్ క్లియర్గా ఏర్పడుతుంది. చూడండి, తెలుస్తుందా క్లియర్గా? ఈ కర్వ్ డిజైన్ పై నుండి నేను టాప్ స్టిచ్ మెల్లిమెల్లిగా ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తాను. ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కర్వ్స్ దగ్గర జాగ్రత్తగా పడండి, ఎందుకంటే మనకు షేప్ అనేది ఈ చిన్న కర్వే కానీ ఆ షేప్ పర్ఫెక్ట్గా రాకపోతే లుక్ ఉండదు. మెల్లిగా ముడతలు రాకుండా నీట్గా సాఫ్ట్గా అనుకుంటూ చేయండి. మనం ఏ పనైనా పర్ఫెక్ట్గా వేయాలి అని అంటే కొంచెం ఓపిక కావాలి. ఈ కర్వ్ షేప్ కుట్టడానికి అయితే చాలా ఓపిక కావాలి, చాలా టైం తీసుకుంటుంది. ఇంత టైం పడుతుందని కూడా అనుకోవాలి, 3 లేయర్స్ కాబట్టి చాలా టైం పడుతుంది, కానీ లుక్ మాత్రం బాగుంటుంది. సింగిల్ లేయర్ కన్నా ఇట్లా మనము మళ్ళీ 2 కలర్స్ యూజ్ చేసి మనం ఇలా ఎక్స్ట్రా కలర్ని యాడ్ చేసి ఒక కర్వ్ని తయారు చేసి ఒక లేయర్ని అలా పెడుతున్నాం కదా. ఈ బ్లౌజ్లో ఈ శారీకి సిల్వర్ కలర్ వచ్చిందనమాట మధ్యలో డిజైను, అందుకనే నేను ఈ సిల్వర్ కలర్ ఒక లేయర్ వేసిన. మీకు నచ్చిన కలర్ మీ శారీకి ఏది మ్యాచ్ అవుతుందో అది అలా వేసుకోండి. చూడండి, నేను ఇలా మెల్లిగా కుట్టుకుంటూ వెళ్తున్నా. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానిపైన అయితే తప్పకుండా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలా. ఆ కింద 2 లేయర్స్కి వేసుకోకుండా సరే, ఎందుకంటే మనం ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. కానీ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్కి పైన వస్తుంది కదా, ఇది లేచినట్లు ఉండకుండా ఉండాలంటే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, ఇప్పుడు వీటిని జాయింట్ చేస్తా, ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా కుట్టాం కదా, ఒక 1 ఇంచ్ తేడాతో మనము ఒక 1 ఇంచ్ తేడాతో దీన్ని ఇలా పెట్టేసుకొని మళ్ళీ దానిపై నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా 3 లేయర్. ఇప్పుడు మనము చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది మిడిల్లో మనకు నచ్చిన కలర్తో స్టిచ్ చేసుకున్నాం కదా, అది పెట్టిన కింద పార్ట్ మాత్రం లైనింగ్ పైన ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకొని ఉల్టాయించుకున్నాం కదా, దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ చివరి నుండి ఒక టాప్ స్టిచ్ వేద్దాం. చూడండి, హ్యాండ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి.
ఈ ఫైనల్గా ఇగో ఈ చివరి నుండి ఒక టాప్ స్టిచ్ వేయాలి, సెట్ చేసుకుంటే వేయాలి, మళ్ళీ ఇవి కిందకి పైనకి వెళ్ళొద్దు లేయర్స్. ఇలా చూడండి, లాస్ట్కి వచ్చేసరికి మనం ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ లోపల మనం లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకు అవుతుందో దాని నుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సెట్ చేసుకుంటూ కొంచెం లాగినట్టు పట్టుకోవాలి, ఎందుకంటే ఇది లావుగా అయిపోయింది కదా. అన్ని లైనింగ్స్, ఈ బక్రం పీస్ అవన్నీ వేయడం వల్ల ఇది హ్యాండ్ తేడా అయిపోయింది కొంచెం. చూడండి, ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. చూడండి, 2 హ్యాండ్స్ ఇలా రెడీ అయిపోయాయి. ఇలా అర్థమవుతుందా క్లియర్గా? 3 లేయర్స్, ఇది ఒక లేయర్, ఇదొక లేయర్, ఇదొక లేయర్, మనకు 3 లేయర్స్ కదా. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి, ఇటువైపు ఇటువైపు. ఇది చీరలో కలర్ ఉంది కాబట్టి నేను ఈ కలర్ వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, కొంచెం టైం పడుతుంది కానీ లుక్ మాత్రం బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ.